పండగ 3 డేస్ నుంచి అయితే అస్సలు నాన్ వెజ్ అయితే మా ఇంట్లో లేదండి. మేమైతే నేను మా హస్బెండ్ అయితే ఫ్రైడే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అయితే తినేసాము. కానీ మా అత్త మామయ్యకైతే అస్సలు నాన్ వెజ్ లేదు. సో ఇంకా సండే ఇంకేం వండుదాం అనుకున్నామండి. ఎందుకంటే అమావాస్య వండకూడదని అత్తమ్మ చెప్తే మామయ్య ఏమో అస్సలు ఒప్పుకోలేదు ఈరోజు ఎలాగైనా నాన్ వెజ్ వండాల్సిందని. సో ఇంకేట్ చేసామంటే బోటి చికెన్ అండ్ మటన్ కర్రీ అయితే 3 కర్రీస్ అయితే తెచ్చేసాము. ఇంక ఫుల్గా ఈరోజు అయితే తినేద్దామని. మటన్ కర్రీ వండే రోజు మాత్రం నిజంగా చపాతీ లేకపోతే ఆ రోజు అన్నం తిన్నట్టే నాకైతే అనిపించదు. ఇంక దానికి తగ్గ చపాతీ అయితే నేనైతే చేస్తున్నాను. అత్తమ్మ స్టైల్లోటి ఈరోజు 3 నాన్ వెజ్ కర్రీస్ కూడా అత్తమ్మే వండింది. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. మీకు ఎప్పుడైనా వీడియో నేనైతే పెడతాను. నేను ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా ఆ టేస్ట్ లేనిది మా అత్తమ్మ అసలు టమాటా కరివేపాకు ఏమీ లేకుండానే చాలా రుచిగా వండిందండి నాన్ వెజ్ కర్రీస్ అయితే. నిజంగా నేనైతే ఫిదా అంటే ఇంక చూస్తుండగా నోరైతే ఊరిపోయిందండి. ఇంకా 4 చపాతీలు అయితే వేసుకొని ఫుల్గా అయితే మెక్కేశాను. చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్.